ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16 నుంచి 20 వరకు దావోస్లో పర్యటించనున్నారు. రెస్పాన్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనే అంశంపై దావోస్లో నిర్వహించనున్న సదస్సులో సీఎం పాల్గొనున్నారు. ఏపీ పెవిలియన్ వేదికగా పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 15 నుంచి ఢిల్లీ దావోస్కు బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు ఆర్థిక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన 7 సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు చేసిన ప్రముఖులతోనూ సీఎం చర్చిస్తారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. 45 నుంచి 50 వరకు ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి. ఒక్కొక్క సమావేశం సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఇందులో చాలా ప్రముఖమైనటువంటి ప్రపంచ స్థాయి పారిశ్రామిక, వాణిజ్య, మేధోపరమైనటువంటి దిగ్గజాలతోటి ముఖ్యమంత్రి గారు సమావేశాలు నిర్వహిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించి 7 సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెంచరీ, ఈ శతాబ్దం పట్టణాలకు సంబంధించినటువంటి శతాబ్దంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గుర్తించింది.